హలో అండి, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను, అంటే ఎగ్ గ్రేవీ కర్రీ. ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసి ఎగ్స్ని అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. కొంచెం చింతపండు రసం వేసి గ్రేవీ లాగా అయితే చేస్తున్నాను. అలాగే తోటకూర ఫ్రై చేస్తున్నాను. తోటకూర తెంపి శుభ్రంగా కడిగి అయితే ఒక గిన్నెలో వేశాను. తోటకూర ఫ్రై కూడా చాలా సింపుల్గా రెడీ అవుతుంది. అలాగే ఎగ్ గ్రేవీ కర్రీ కూడా అయిపోతుంది అనమాట. ఈ రోజు లంచ్ ఇదే. ఇంకా నైట్ అయితే ఫంక్షన్ ఉందన్నమాట, అంటే రిసెప్షన్ ఉంది. ఇంకా నైట్ టైం కాబట్టి ఎండ ఏముండదు, ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అని అనుకుంటున్నాము. ఇంకా మాకు కొంచెం దూరమే ఉంది కాబట్టి మేమైతే 5 o'clockకి బయలుదేరదాం అనుకుంటున్నాము. లంచ్ చేసి కాస్త రిలాక్స్ అయ్యి ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరాలన్నమాట. నిన్న పెళ్లికి కూడా వెళ్ళి వచ్చాము. కాకపోతే పెళ్లికి ఎండలో వెళ్ళి ఎండలో రావాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మార్నింగ్ పెళ్ళి అనమాట, 11కి. మేము 11కి అలా బయలుదేరి వెళ్ళాము. పెళ్లి చూసి హ్యాపీగా భోజనం చేసి వచ్చాము. ఇంకా రిసెప్షన్ వచ్చేసి అయితే నైట్ కాబట్టి ఇంకా ఎండ ఏముండదు, చల్ల గాలికి అలా వెళ్ళి రావచ్చు. హ్యాపీగా వెళ్ళి వద్దామని అనుకుంటున్నాము. ఇంకా ఈరోజు లంచ్ చేసి ఇప్పుడైతే ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇంకా మళ్ళీ 5 o'clock బయలుదేరాలి కాబట్టి ఇంకా పనులన్నీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా లంచ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళకైతే పడుకునే అలవాటు లేదనమాట, ఆడుకుంటా ఉన్నారు. మేమేమో కాసేపు రిలాక్స్ అవ్వండి, పడుకోండి అని చెప్తున్నాను. వాళ్ళు మాత్రం వినడం లేదు. ఇంకా అంతే, ఈరోజు లంచ్ అయితే ఇలా చేసాము. మీరేం తిన్నారు? ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.